7,000 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయిపోయింది మన ఆల్ ఇండియా రైడ్ లో. అమ్మ ఈ చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. కలిసిపోయినా ఇప్పటికే. బీడీలో అది గంజా నింపుకొని తాగుతుండే ఆడ రోడ్ మీద పెట్టి మొత్తం గుర్రాల మీద వేసేది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అజీజ్ దేవరకొండ. ఈ రోజు అయితే మనం అయితే కసోల్కి వెళ్తున్నాం. మనాలిలో ఉన్నాం. నేనైతే మనాలికి చేరుకున్నాను. అయిపోయింది, ఫుల్ వర్షం పడుతుంది, దానివల్ల లేట్ అయిపోయింది. ఈరోజు మన కైలాష్ అయితే వెళ్ళిపోయిండు. టైం వచ్చేసి 9 అవుతుంది. ఇప్పుడైతే మనం కసోల్కి వెళ్దాం. ఓమా సౌండ్ వస్తుంది ఏందో. ఇప్పుడైతే కసోల్కి బయలుదేరుతున్నా. నాకు ఇక్కడి నుంచి వెళ్ళనిస్తలేడు అసలు అన్న. కసోల్ పో, తోష్ పో అన్నాడు. ఇప్పుడు కసోల్ తోష్ అయితే 2 కవర్ చేసుకొని ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళాలి, లేదంటే ఈనాడు ఇంకా అన్న. కసోల్ అయితే పోదాం. ఇక్కడ నుంచి కసోల్ 177 కిలోమీటర్స్ మాత్రమే ఉంది, కానీ ట్రాఫిక్ ఫుల్ ఉంటుందంట. అది చూసి అడుగు పెట్టాలి ఇప్పుడు. ఎట్లా అవుతుందో ఏమో. నాకేమో కింద మనాలి అంటున్నాను, ఢిల్లీ వెళ్ళిపోవాలని ఉంది. అన్నేమో కసోల్ వెళ్ళాల్సిందే నువ్వు ఖచ్చితంగా అంటుండు. ఏం చేయాలో ఏమో. ఈ చలి వదిలేటట్లేదు, ఈ వర్షం వదిలేటట్లేదు. నాకు 2 hours 16 minutes చూపిస్తుంది. చలో పోదాం, భయపడేది ఎందుకు. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ సోలో అయిపోయినాం. రాజస్థాన్ అతను కైలాష్ వెళ్ళిపోయిండు. ఇప్పుడు మళ్ళీ మనకు తప్పవు కష్టాలు. సింగిల్ ఇద్దరు ఉంటే అది కొంచెం ధైర్యం ఉంటుంది, ఏదో ఒక సపోర్ట్ ఉంటుంది కదా, అట్లా ధైర్యం ఉంటుంది. ఇప్పుడు ధైర్యం కాస్త ఆవిరి అయిపోయింది, మళ్ళీ సోలో రైడ్ కి వచ్చేసింది. తప్పదు, ఒంటరిగా పుట్టినప్పుడు ఒంటరిగా చావాల్సిందే, ఒంటరిగా తిరగాల్సిందే. ధైర్యం తెచ్చుకో భైరవా. ఈ గ్లౌజ్ చూడండి, లూజ్ నాది, అతనిది పెట్టి నాదేమో వేసుకోబోయిండు. ఇది నాది కరెక్ట్ టైట్ ఉంది. మనోడు గ్లౌజ్ చేంజ్ చేసిండు. చలో ఇన్ని రోజులు అయితే బాగానే సపోర్ట్ ఇచ్చిండు అతనికి, నాకు అతను. గడిచిపోయింది అలా 10 రోజులు అయితే హిమాచల్ ప్రదేశ్ లో. లదాఖ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ కసల్ ఒకటి మిగిలింది. కసల్ తోష్ అంట, అక్కడ ఫ్రీ ఉంటదంట ప్లేస్. అక్కడికి వెళ్ళి పడుకో తమ్ముడు, ఏం చేయకును. ఎందుకంటే పైనుంచి వచ్చినావు కదా, ఆల్టిట్యూడ్ ఎక్కువ ఉంటది, నీ మీద మొత్తం భారం పడుతుంది. పోయి పడుకున్నావు అనుకో, నీకు ప్రశాంతంగా ఒక 2 రోజులు పడుకొని తర్వాత నువ్వు ఇటు రాజస్థాన్ అటు పోవాలి. ఎందుకంటే రాజస్థాన్ అటు చాలా హీట్ ఉంటుంది, వాళ్ళు తట్టుకోలేవు, కష్టం. ఒకటేసారి హై ఆల్టిట్యూడ్ నుంచి లో ఆల్టిట్యూడ్కి వచ్చేసరికి నీకు బటన్ పడుతుంది, జాగ్రత్త. ఫస్ట్ అయితే కవర్ చేసుకో. లో అంటే ఒకటేసారి హై ఆల్టిట్యూడ్ ఫుల్ చలిలో ఉండి ఒకటేసారి డౌన్ అయిపోతే ఎట్లా ఉంటుంది, కష్టం అవుతుంది. అందుకే కొంచెం ఇది కసోల్ అనేది కొంచెం కూలింగ్ ప్లేస్ అంట, లైట్ కూల్ ఉంటుంది, అంత ఏముండదు. అట్లా అక్కడ ఒక రోజు స్టే చేసి, ప్లేస్ కూడా సూపర్ ఉంటుంది, చూసి మొత్తం కవర్ చేసుకొని మళ్ళీ తర్వాత వెళ్ళిపో రాజస్థాన్ అన్నాడు. ఇంకా మనం చెప్పిన మాట వినాల్సిందే కదా. పడ్డప్పుడు ఇవన్నీ కొట్టుకుపోయినాయి 3 years బ్యాక్. ఇక్కడి వరకు కొట్టుకుపోయింది. ఇప్పటికి కూడా నమ్మకం లేదు, అందుకే రోడ్ వేయలే క్లియర్ గా. ఒక జస్ట్ ఎక్కడి వరకు ఉంటుందో అక్కడ వరకు వేసి ఇంకో మట్టేసి పెట్టారు. ఇప్పుడు ఎప్పుడు మళ్ళీ పోతుందో తెలియదు. ఈ సీజన్ అయితే ఏం లేదనుకుంటా, పోలేదు. మనం అయితే ఆల్ ఇండియా రైడ్ స్టార్ట్ చేసి ఇప్పటికి 7,000 కిలోమీటర్లు అయితే తిరిగినాం సక్సెస్ఫుల్గా. 7,000 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయిపోయింది మన ఆల్ ఇండియా రైడ్ లో. ఇప్పటికి నేను ఒక 1 month ఏమో అవుతుంది అంతే. 32 days అవుతుంది మన ఆల్ ఇండియా రైడ్ స్టార్ట్ చేసి. 32 days లో 7,000 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయిపోయింది. పబ్జి గేమ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడైతే చాలా కొంచెం డెవలప్ అయింది. ఇక్కడ మేమైతే ఆడినాం పబ్జి. నేను నాగరాజ్ అన్న, పటాస్ గాడు, ఇంకోడు మంక్త నాయక్, మేమందరం అయితే ఇక్కడ ప్లే చేసినాం. 2 సార్లు నేను ఆడినాం ఇక్కడ. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అప్పుడు పటాస్ వాళ్ళు వీళ్ళు రాలేదు. నాగరాజన, నేను, ఆరిఫ్ గడ్, శివగాడు వచ్చినాం. ఇంకా ఇడించి కసోలో 20 కిలోమీటర్లు ఉంది, కానీ సూపర్ ప్లేస్ అబ్బా ఇది. మొత్తం మన ఏమంటారు, అరకు వెళ్ళి ఉంది కదా, అరకు, వనజాంగి అలాంటివి సేమ్. మొత్తం గ్రీనరీ, లైట్ గా, అంత వేడి లేదు, అంత కూల్ లేదు. సూపర్ ప్లేస్ నిజంగానే. అన్న చెప్పింది కరెక్టే, నేను పోకుంటే మిస్ అయ్యేటోని. ఇది లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. ఇంకా 20 kilometers వెళ్ళిన తర్వాత ఎట్లా ఉందో చూద్దాం. ఇప్పటి నుంచే మనకైతే కిరాక్ అనిపిస్తుంది లొకేషన్ ఇది. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే లదాఖ్ వెళ్ళేటోళ్ళు కసోల్ అయితే విజిట్ చేయండి. ఇంకా తోష్ ఎలా ఉందో తెలియదు. మనాలి నుంచి అయితే 77 చూపించింది కిలోమీటర్స్ కసోల్. ఇంకా తోష్ ఎలా ఉంటుందో చూడాలి. తోష్లో అంట మొత్తము గంజాయి చెట్లే ఉంటాయంట, అన్ని గంజాయి చెట్లు, గంజాయి కొట్టేటోళ్ళు మొత్తం లీగల్. ఇక్కడ మనాలిలో కూడా మొత్తం చెట్లు అవే ఉన్నాయి, లీగల్. మరి ఇక్కడ పోలీస్ ఏం అన్నదు, ఏం చేయదేమో నాకు తెలిసి. పోలీసు వాళ్ళు ముందే తాగుతారంట. నేను అడిగిన ఒకరికి, పోలీసు వాళ్ళు ఏమన్నారా ఇట్లా స్టిక్ ఏముండదు అంటే, ఏమన్నారు. కాకపోతే పోలీసు వాళ్ళ ముందు అంత ధైర్యంగా ఏం తాగం మేము, చూసినా వాళ్ళు ఏమన్నారు పట్టించుకోరు అంటారు. ఇంకా మన దగ్గర అట్లా ఉంటుంటే కథమే, ఇంకా రచ్చ అయిపోతుంది. కాకపోతే ఇక్కడ తాగేటోళ్ళు తాగుతూనే ఉంటారంట. తోష్ అనేది మొత్తం అదే ఏరియా అంట, ఇంకా మొత్తం చెట్లు గిట్లు అది ఇంకా తాగుతారంట ఇక్కడ వాళ్ళు. కాకపోతే అలాంటి మన దగ్గర తాగి అద్దిపల కొట్టడం, గొడవలు చేయడం, కసులతో పొడుచుకోవడం అట్లాంటిది అయితే ఏముండదంట. ఎంత తాగినా ఏం చేసినా నార్మలే ఉంటారంట. ఏమో మనకైతే తెలియదు. ఇక్కడ మనం వెళ్ళిన తర్వాత ఇంకా చూద్దాం ఎట్లా ఉంది ఏందనేది. మాక్సిమం అయితే నేను వెళ్ళిపోనికనే ట్రై చేస్తా, ఎక్కువ రోజులు ఉండను ఇక్కడ, ఎందుకంటే సిచ్యువేషన్ బాగుండదు. గంజాయి అంటే ఎంతకైనా డేంజరే, అది తాగినోడు ఇంకా డేంజర్. దాని నుంచి మనం బయట ఉంటేనే బెటర్. ఎట్లా మంచోళ్ళు కదా, తాగిన వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు మంచోళ్ళు అనుకుంటా మనం ఇక్కడ కూర్చున్నాం అనుకో, ఏదైనా కావచ్చు. ఎందుకంటే తాగిన తర్వాత మైండ్ పనిచేయదు అంటారు కదా కొంతమంది, అట్లా ఉండొచ్చు.
అమ్మ డామినార్ మీద ఇద్దరు కలిసి వచ్చారు ఎవరో మరి, ఒక్కరికే కష్టం ఆ డామినార్ మీద ఇద్దరు వచ్చారు. ఇక్కడ రోడ్లన్నీ చూడండి, ఇక్కడ ఇండ్లు కూడా చూడండి, బాత్రూమ్ చూడండి ఇక్కడ పైన చెక్కలతో చేసింది. రోడ్ చిన్నగా ఉంది, కాకపోతే వెహికల్స్ అడ్డలుగా వస్తున్నాయి. అక్కడ చూడండి మొత్తం లెఫ్ట్ సైడ్ లా మొత్తం కొండల పైన ఉన్నాయి ఇండ్లన్నీ. వావ్ సూపర్. మనకి ఇష్టమైన పానీపూరి అయితే తిన్నాను, కాకపోతే ఇక్కడ టేస్ట్ డిఫరెంట్ ఉంది. ఇండ్లు ఎట్లా ఉన్నాయి కలర్గా మొత్తం కొండ పైన ఇట్లా స్టెప్ బై స్టెప్ వాటర్ పైప్ చూడండి పైనుంచి కిందికి. పైన వాటర్ ట్యాంక్ అనుకుంటా పెద్దది. ఇక్కడ మొత్తం సప్లై అదే వేస్తుంది అనుకుంటా. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఎటు చూసినా గంజాయి చెట్లు ఉంటాయి, లెఫ్ట్ రైట్ ఏడ చూసినా రోడ్ మీదనే ఉంటాయి. లీగల్ మొత్తం ఇక్కడ కసల్లా. ఇంకా తోస్లా ఇంకా ఎక్కువ అంట, అసలు గంజాయి పుట్టిందే తోస్లా అంట. ఇంకొకటి నేను ఇక్కడ వచ్చేటప్పటి నుంచి అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, దానిమ్మ పండు చెట్లు ఉంటాయి చూసారా, దానిమ్మ అవి చెట్లు అయితే చాలా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ దానిమ్మ చెట్లే, లెఫ్ట్ రైట్ ఎటైనా సరే అన్నీ దానిమ్మ చెట్లే. ఇంకో ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది గంజాయి చెట్టు. అమ్మ ఈ చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. మొత్తం వర్షం వచ్చేటప్పుడు ఇంకా హైలైట్ ఉంటుందేమో. ఇంకా ఇప్పుడు వస్తే వర్షం మస్తుంటుంది. ఇంకెట్లా వచ్చేసినాం కాబట్టి వర్షం పడితే అబ్బా సీనే డిఫరెంట్. టోల్ అనుకుంటా, లోకల్ వెహికల్కి ఆపుతలేడు, అట్నుంచి పంపిస్తుండు. బయట నుంచి వచ్చిన వెహికల్స్కి అయితే అంకుల్ ఆపుతుండు. 50 రూపాయలు కట్టాలంట ఇప్పుడు బైక్కి మనం. చార్జ్ అంట, అది ఎంట్రీ ఫీజు అంట. ఇంకొకటి ఏంటంటే 24 అవర్స్ అంట. 24 అవర్స్లో ఇక్కడ ఏడైనా తిరుగు, నీకు ఎవడేమన్నాడు 24 అవర్స్ తర్వాత మళ్ళీ ఛార్జ్ చేస్తారంట. నడుచుకుంటూ వెళ్తారు, అన్ని స్టిక్స్ అన్నీ ఉన్నాయి. ఫైనలీ అయితే కసోల్కి రీచ్ అయినాం. కాకపోతే ఇక్కడ మొత్తం ఫారినర్స్ ఎవరు గంజాయి తాగానికే ఇక్కడ ఎక్కువ వస్తారు అనుకుంటా. ట్రెక్కింగ్ చేస్తారు చాలామంది, వాళ్ళని చూస్తేనే భయం అవుతుంది. అట్లా ఒక రేంజ్లో ఒక్కొక్కడు. ఇక్కడ ఆగి హోటల్కి వెళ్దామా, ఎక్కడికి వెళ్దాం, ఇంకా ముందర తోష్కి వెళ్దాం అనేది ఆలోచిద్దాం. ఇక్కడ కసోల్ దాటి కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత ఒక రివర్ వస్తుందంట. ఆ రివర్ కింద మనకు రూమ్లు తక్కువ దొరుకుతాయంట. టెంట్ అయితే 1000 రూపాయలు అంట, ఖాళీ రూమ్ అయితే 500-600లో దొరుకుతాయంట. చూద్దాం. అదే ఇంకొకటి ఏంటంటే తోష్ పక్కనే ఉంది. నేనేం చేస్తానంటే తోష్కి వెళ్ళి రిటర్న్లో అక్కడ తోష్లో ఒకవేళ లొకేషన్ బాగుంటుందంట, అక్కడ ఆ తోష్లో ఓకే అనిపిస్తే రూము తక్కువలో దొరికితేమో అక్కడ స్టే చేస్తా. లేదంటే మళ్ళీ ఇటు కసోల్కి వచ్చి ఇక్కడ రివర్ దగ్గర 500-600కి దొరుకుతుందంట, అక్కడ ట్రై చేసి ఇక్కడే నైట్ స్టే తీసుకుని ఇంకా చలో మార్నింగ్ జైపూర్ జాయింగే. మొత్తం కొండలు, ఇక్కడ వర్షం ఎక్కువ పడుతుంది అటుంది, అందుకే మొత్తం రోడ్లు ఆగం ఉన్నాయి. వామ్మ ఈ రోడ్లలో ఈ కార్లు అవసరమా? పైసలు ఉన్నోళ్ళే ఏమైనా తీసుకొస్తారు అంతే కదా, వాళ్ళకి ఫరక్ పడదు ఏమైనా సరే బండ్లకి. రోడ్ మాత్రం చాలా చిన్నగా ఉంది, ఆపోజిట్ వెహికల్ వస్తే ఆగాల్సి వస్తుంది. నా చైన్ ఏమో టక్కా టకా టక్కా టకా టక్కా టకా 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 అంటుంది. సెకండ్ గేర్లో అయినా సరే ఫస్ట్ గేర్లో అయినా సరే. ఇంకా ఫస్ట్ గేర్లో ఉన్నా ఇప్పుడు నేను. పిట్టెల సౌండ్ అవి ఇవి సౌండ్ సూపర్ ఉంది ఇక్కడ అయితే కసోల్లో. ఇప్పుడైతే ఇంకా తోష్ ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ ఉంది. ఆ కొండ చూడండి ఎట్లా కూలగొట్టరు. మొత్తం 15 కిలోమీటర్స్ ఉంది. వెళ్ళి అక్కడ రూమ్ కసోల్ ఎట్లా ఉంటుందో చూడాలి వెళ్ళి. అమ్మ ఏమైంది మేడం ఎక్కలేదు. అమ్మ అక్కడి నుంచి నడుచుకుంటూ దిగుతురు చూడండి. కొంచెం మిస్ అయినా కూడా కిందికే డైరెక్ట్ వస్తారు, నడుచుకుంటూ వచ్చే అవసరం లేదు. ఇంకా కింద టెంట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఆ టెంట్స్ అంటే ఎక్కువ రేట్ ఉంటాయంట, 1000 రూపీస్ 1500 అట్లా ఉంటుందంట. మొత్తం రివరే ఇది. అమ్మ రోడ్ చాలా డేంజర్ ఉంది. కొంచెం లెఫ్ట్ వెళ్తే కథమే. పైపులు చూడండి పై దాకా వాటర్ పైపులు. ఇక్కడ ఎక్కువ లవర్స్ వస్తారు ఎక్కువ. ఇక్కడ ఏదో శివుంది మందిర్ ఉంది, నేను వస్తుంటే లెఫ్ట్ సైడ్లో చూసిన. రివర్స్లో కవర్ చూద్దాం మనం అసలు ఏం మందిర్ ఏందనేది. నాకు ఒక అన్న కూడా చెప్పిండు, రివర్స్లో అంటే వచ్చేటప్పుడు ఆ మందిర్ ఉంటుంది, ఆ లోపల ఏదో ఇట్లా నీళ్ళు ఏమంటారు బాయిల్ అవుతాయంట. ఏందో చూద్దాం మరి, అది కన్ఫామ్ మనకు తెలియదు. ఏందో లోపలికి వెళ్ళనిస్తారంట, కెమెరా తీసుకొని అలౌ చేస్తారంట. చూద్దాం ఒకసారి వెళ్ళి అయితే చూద్దాం. సెంటర్ స్టాండ్ వేసి స్ప్రే కొడతామంటే అసలు బండి లేస్తలేదు, వెయిట్ ఎక్కువైపోయింది. నాకేమో లేపనికి నా వల్ల అవుతలేదు. అలసిపోయినా ఇప్పటికీ. ఎట్లా కొడదాం, ఎవరైనా వస్తారా? ఎవ్వరు లేరు ఇక్కడ. సెంటర్ స్టాండ్ వేసి కొడితేనే కొంచెం క్లియర్ ఉంటుంది. కొంచెం ముందలు పోయి ఎవరైనా ఉన్న దగ్గర ఆగుదాం. అమ్మా నిజంగా అవుతలేదు. సెంటర్ స్టాండ్ వేయడం అంటే ఇప్పుడు కష్టం, ఇంత వెయిట్ వేసుకొని. ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది తోష్.
కానీ ఇక్కడ జనాలను చూస్తుంటే మార్కెట్ వచ్చినప్పుడు డేంజర్గా ఉర్రు గంజాయి తాక్కుంటా బీడీలో నింపుకొని తాగుతారు ఇక్కడ. ఒక్కొక్కరిని చూస్తుంటేనే భయం అవుతుంది. వావ్, నిజంగా తోష్ సూపర్. పైన ఇండ్లు కనిపిస్తున్నాయి, తోష్ అనుకుంటా. 2.4 కిలోమీటర్స్ ఉంది. కింద వాటర్ చూడండి, పక్కన డ్యామ్ ఉంది అనుకుంటా, ఏదో డ్యామ్ లాంటిది కనిపించింది నాకు. బాబా 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 చల్లగా ఉంది. ఓహో, మంచు కనిపిస్తుంది కదా, మళ్ళీ నిన్ననే లాస్ట్ అనుకున్నా. పైన కనిపిస్తున్నాయి చూడండి మౌంటైన్స్. వైజాగ్ తీసే మొత్తం దుమ్ము పడుతుంది. వైజాగ్ మూసేమో వేడిగా ఉంది. ఇంకా అయిపోయింది, ఇప్పటి నుంచి మొత్తం వేడే నాయనా అనుకుంటున్నావు నువ్వు. కానీ ఇన్ని రోజులేమో చలి అని చేస్తున్నావు, ఇప్పుడు వేడి అని చావు. బాబా బాబా బాబా, అక్కడ చూడండి పైన మొత్తం ఇండ్లు ఎట్లా ఉన్నాయి. నాకు తెలిసి అదే అనుకుంటా తోష్. అంతే, 2 కిలోమీటర్స్ ఉందంటే అదే. ఇక్కడ చాలా డేంజర్ ఉంది, రోడ్ మొత్తము ఇవ్వడినట్లే. అక్కడ రోడ్ మీద బండి నీళ్ళ పెట్టేసి వెళ్ళిపోతారు. ఇదే చూడండి తోష్. వ్యూ అయితే సూపర్ ఉంది. మరి ఇక్కడ రూమ్ ఎంత ఉంటుందో ఏమో తెలియదు మనకి, అడిగి చూద్దాం. ఇక్కడనే అంత పైకి ఎందుకు, మళ్ళీ పైన ఏం లేదు. ఇంకో అంత పైకి అంటే ఆడ చాలా ఎక్కువ ఉండొచ్చు రూమ్ రేట్. ఇక్కడ ఉన్నాయి కదా రూమ్స్, అడిగి చూద్దాం. కానీ పై వరకు తీసుకెళ్ళాలి అంటేనే లగేజ్ భయం అవుతుంది, అంత లగేజ్ ఉంది కదా. ఇక్కడ కొంచెం ప్లేస్ డేంజర్ అనిపిస్తుంది, సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోవడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆడ కొంచెం బండి తీసుకోరా నాయన ముందరికి, నేను వెళ్ళిపోతా అంటే వాడు పైకి నడుచుకుంటా పో బండి ఆడబెట్టి అంటున్నాడు. సపోర్ట్ చేయకుండా కిందికి వెళ్ళిపోతా. ఇంకా కసోల్లో తీసుకుంటారు. ఇక్కడ తీసుకోవడం చాలా డేంజర్ ఉంది. ముందర వెహికల్ చూడండి, డిసెంబర్ ఎట్లా ఇరికింది చూడండి. రిటర్న్ వెళ్ళిపోతున్నా, సిచ్యువేషన్ చాలా బ్యాడ్ అనిపిస్తుంది. ఆడ అమ్మ వద్దు, మనం ఈడ ఉండొద్దు. ప్రతి ఓడు బీడీలో అది గంజా నింపుకొని తాగుతుండే ఆడ రోడ్డు మీద పెట్టి, నేను జరపను పో, ఇక్కడ పెట్టి నడుచుకుంటా పో పైకి అంటున్నాడు. గ్యాస్ సిలిండర్లు లేదా ఏమైనా లగేజ్ తీసుకోవాలంటే ఇంకో గుర్రాలను వాడుతారు వీళ్ళు. మొత్తం గుర్రాల మీద వేసారు. ట్రాఫిక్ అయితే కుప్ప ట్రాఫిక్ ఉంది నాయన ఇక్కడైతే. ఇంకో ఏమైనా సామాన్ తీసుకుపోవాలంటే ఇట్లా గుర్రాల మీద వేసుకొని తీసుకుపోతారు పైకి. సైడ్ చూడండి పెద్ద చెట్లు, పెద్ద కొండ, స్ట్రేట్ పెద్ద చెట్లు ముందర చూడండి. సూపర్. వా 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 వా, ఎట్లా కట్టిర్రా నాయన ఇవన్నీ. ఈడ ఏముంది తెలుసా, ఈ కొండ నుంచి ఆ కొండకి ఏమైనా మెటీరియల్ పంపించాలంటే అదేదో తాళ్ళ లెక్క, అదే మన అది ఏమంటారు, ఇక్కడి నుంచి అక్కడికి ఒక ఏమంటారు దాన్ని, ఒక బకెట్ లాంటిది ఇట్లా వెళ్తుంది. మోటార్ తోటి పంపిస్తారు, మోటార్ తోటి లాగుతారు. అది మీకు చూపిస్తాగండి. ఇందాక పైన చూసినా నేను, ఇప్పుడు చూద్దామంటే ఆడ ఆగనిగా ప్లేస్ లేకుండా. ఇప్పుడు చూపిస్తా, కింద మస్తుగా ఉన్నాయి అన్నీ అవే ఉంది. పైనుంచి వాటర్ ఫాల్స్ వస్తుంటే కింద కూర్చొని ఇట్లా నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకొని చిన్నగా తినవచ్చు, ఏదైనా మ్యాగీ అయినా ఏదైనా. కానీ నాకు ఇప్పుడు ఏమొద్దు, నేనైతే ఫస్ట్ రూమ్ తీసుకోవాలి. రూమ్ తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా తినాలి. ఇంకా బుట్టే ఇంకా అక్కడికి చేరుకోవాలంటే ఆ గుట్ట మీదకి ఇట్లా తాళ్లతోటి మోటార్ స్టార్ట్ చేస్తే వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒకటి ఉంది చూడండి ముందర, ఇంకో ఇది కనిపిస్తుంది కదా, ఇది అదే వచ్చిన. అమ్మా 4th ఫ్లోర్లో ఉంది. అది ఎక్కి దిగేలోపు చచ్చిపోతా నేను. ఇంకా ఈ టాప్ బాక్స్, ఈ బాక్స్ తీసుకుపోవాలంటే మన వల్ల కాదు. ఇంకా ఇక్కడ ఒకటి చూసిన 1000 రూపాయలకి, అదే తీసుకుంటా బెస్ట్. ఇప్పుడు టూరిస్ట్ వస్తారు కదా, అందుకే రేట్ ఎక్కువ ఉంది, లేకుంటే తక్కువ దొరకదు ఇది.